పునర్వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న వ్యర్థాలకు పరిష్కార మార్గం. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, నగరీకరణతో నదీ జలాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. మానవ సమూహాలు వదులుతున్న వ్యర్థాలతో జలవనరులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. డ్రైనేజీల ద్వారా విడుదలయ్యే వేలు లక్షల మిలియన్ లీటర్ల నీరు నదుల్లో చేరి కాలుష్య కాసరాలుగా మారుతున్నాయి. నాగ్పూర్ నగరపాలక సంస్థ మాత్రం ఇందుకో చక్కని పరిష్కారాన్ని చూపుతోంది. నగరం నుంచి ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకుంటూ దేశంలోని ఆదర్శ నగరపాలికగా నిలుస్తోంది. మురుగునీటి పునర్వినియోగం ద్వారా నాగ్ నది గోసికుర్ది డ్యాంలో కాలుష్యాన్ని తగ్గిస్తోంది. సహజ నీటి వనరులు తరిగిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో నాగ్పూర్ నగరపాలక సంస్థ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నగరం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి మురుగునీటిని శుద్ధి చేస్తూ పారిశ్రామిక అవసరాలు తీర్చుకోవడంతో పాటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సరఫరా చేస్తోంది. వృధాని తగ్గించండి, వినియోగించిన వనరులను రీసైకిల్ చేయండి, మరోసారి ఉపయోగించండి. పురపాలక శాఖ కార్యాలయాల్లో తరచుగా కనిపించే సూక్తులివి. కానీ ఆచరణలో మాత్రం ఆశించిన పురోగతి ఎక్కడా కనిపించడం లేదు. దుర్భిక్ష ప్రాంతంగా పేరున్న విదర్భ ప్రాంతంలోని నాగ్పూర్ నగరపాలక సంస్థ మాత్రం మురుగునీటి వనరుల్ని తిరిగి ఎలా వినియోగించుకోవాలో ఆచరణలో చూపిస్తోంది. భవిష్యత్ అవసరాలకు భరోసానిస్తూ సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం ద్వారా కాలుష్యరహిత నగర ప్రాజెక్టులోనూ కీలకమైన అడుగు వేసింది. నగరంలో విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు అందిస్తూ నదీ కాలుష్యాన్ని తగ్గిస్తోంది. పరిశ్రమలకు నీటిపారుదల శాఖ చేసిన కేటాయింపులను తిరిగి నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తోంది. వర్షపాతం తక్కువగా నమోదయ్యే విదర్భ ప్రాంతంలో ప్రధాన నగరం నాగ్పూర్. కనాన్, పెంచు నదుల ద్వారా తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల ప్రత్యామ్నాయాలపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని మహారాష్ట్ర జెన్కో కంపెనీకి అందిస్తూ జెన్కోకు అప్పటి వరకు అందిస్తున్న పెంచు జలాలతో నగర తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. నగరాన్ని కాలుష్యరహితంగా మార్చే స్వచ్ఛ యజ్ఞంలో భాగంగా జర్మనీలో ఇటువంటి ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్న వెనెక్సా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2005లో కేంద్ర ప్రభుత్వం JNNURM కింద వెనెక్సా సంస్థ నివేదికకు ఆమోదం తెలిపింది. Intention of this project basically is to reduce the polluted water flowing through the Nag river. Earlier it was a river, it has become now Nala. This also saves the water which is to be used for drinking water, and otherwise this water would have been collected by constructing dam. Now there is no need of construction of dam, no need of land acquisition, no need of compensation to any farmers, and there is no case of landless farmers. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో JNNURM కింద మురుగునీటి శుద్ధి ప్రాజెక్టును నాగ్పూర్ నగరపాలక సంస్థ చేపట్టింది. దాదాపు 130 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 50% నిధులను JNNURM కింద కేంద్రం సమకూర్చగా 20% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మరో 30% అంటే 40 కోట్లు నాగ్పూర్ నగరపాలక సంస్థ వెచ్చించాల్సి ఉన్నా ఇందుకు బదులుగా మహారాష్ట్ర జెన్కో ఆ నిధులను అందించేందుకు ముందుకొచ్చింది. 2008లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇటీవలే పూర్తయి ఆచరణలోకి వచ్చింది. నగరం నుంచి ఉత్పత్తవుతున్న మురుగునీటిని నగర శివార్ల నుంచి సేకరించి శుద్ధి కేంద్రానికి పంపింగ్ ద్వారా చేరుస్తున్నారు. నాగ్ నదిలో ఈ మురుగునీరు ప్రవహిస్తున్నందున నదిలో ఓ రిజర్వాయర్ తరహాలో నిల్వ చేసి అక్కడి నుంచి పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం నగరపాలక సంస్థ పరిధిలో రోజుకి 450 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు విడుదలవుతుండగా మొదటి దశలో 130 మిలియన్ లీటర్ల మురుగునీటి శుద్ధి సామర్థ్యం ఉన్న కేంద్రానికి తరలించి 80 మిలియన్ లీటర్లను మహారాష్ట్ర జెన్కోకి అందిస్తున్నారు. ప్లాంట్ సామర్థ్యాన్ని 200 మిలియన్ లీటర్ల పెంచేందుకు కార్యాచరణ సిద్ధమైంది. రెండో విడత పెరిగిన సామర్థ్యం ద్వారా ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన మురుగునీటిని NTPCకి ఇచ్చేందుకు చర్యలు జరుగుతున్నాయి.
మరో మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా 80 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి నాగ్పూర్ నదిలో వదులుతున్నారు. మొత్తం మీద 210 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఈ 2 ప్లాంట్ల సామర్థ్యం పెంచి మొత్తం మార్చి నాటికి 330 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యం. ఇంకా మిగిలిపోయే 120 మిలియన్ లీటర్ల మురుగునీటి కోసం ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారు. उसमें सबसे बड़ा एडवांटेज महानगर पालिका को ये हुआ कि पानी ये देने से महाजन को 130 mld पानी देने से उसके बदले में महाजन को पर ईयर 15 करोड़ रुपए एज ए रेवेन्यू कॉरपोरेशन को देने वाली है एज पर द एग्रीमेंट। प्लस इसके पहले जैसा होता था कि फ्रेश वाटर डैम से उठा के थर्मल पावर स्टेशन को दिया जाता था, वो पानी करीबन बच गया है। करीबन 130 mld पानी सेव हुआ है डैम में से, और दैट वाटर विल बी गिवन टू द इरिगेशन एज वेल एज ड्रिंकिंग पर्पस फॉर द पीपल ऑफ नियर बाय पीपल ऑफ नागपुर सिटी। నాగ్పూర్లో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రం పూర్తిగా ఆటోమేటెడ్. అతి తక్కువ సిబ్బందితో సహాయక కేంద్రంతో అనుసంధానమై పనిచేస్తుంది. మురుగునీటి శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలను మండించి వాటి ద్వారా వచ్చే వాయువుల కోసం ఓ ప్లాంట్ నిర్మించారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా 50 బస్సులకు వాయువులను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మురుగునీటి పునర్వినియోగం ద్వారా అదనంగా 8.7 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు అవకాశం కలుగుతోంది. నాగ్ నది, గోసికుర్ది డ్యాముల్లో కాలుష్యం కూడా భారీగా తగ్గింది. నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని పరిశ్రమలకు నదీ జలాల స్థానంలో శుద్ధి చేసిన నీటినే అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నాగ్పూర్తో పాటు ఇతర నగరాలు ఇదే మార్గాన్ని అనుసరించేందుకు సమాయత్తమవుతున్నాయి. నాగ్పూర్ చుట్టూ ఉన్న పరిశ్రమలు, ఎస్టీపీసీలు శుద్ధి చేసిన నీటినే వినియోగించుకోవాల్సి ఉంటుంది. తద్వారా సహజ వనరులపై భారం తగ్గుతుంది. భవిష్యత్ అవసరాలకు తాగునీటి వనరుల్ని భద్రపరుచుకునేందుకు వీలవుతుంది. శుద్ధి చేసిన మురుగునీటికి, మంచినీటికి తేడా గుర్తించడం చాలా కష్టం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి వృధా లేకుండా 100% శుద్ధి చేసి అందించడం వల్ల పరిశ్రమ వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చెత్త డబ్బాల రహిత నగరంగా పేరు తెచ్చుకున్నటువంటి నాగపూర్ నగరపాలక సంస్థ మరో రికార్డును సొంతం చేసుకుంది. నగర ప్రజలకు 24 గంటల పాటు మంచినీటిని అందిస్తూ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మురుగునీటిని శుద్ధి చేస్తూ పారిశ్రామిక అవసరాలు తీర్చుకుంటూ ఒక కొత్త శకానికి నాంది పలికింది. కెమెరామెన్ నరేంద్రతో రఘుపతి, ఈటీవీ న్యూస్, నాగ్పూర్.